డేట్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుట కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరవుతారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ ఆధారాలు సైతం సేకరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికారులతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఏపీ తెలంగాణకు చెందిన మాజీ పోలీస్ ఉన్నతాధికారులు, ఏఎస్బీఐ, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులు సైతం పాల్గొన్నారు. ప్రధానంగా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ విషయం మీద చర్చించినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుట కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరవుతారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ ఆధారాలు సైతం సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలోనే ఒక సంచలనమైన కేసుగా కొనసాగుతుంది. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ కేసులో మరొక కీలకమైన దశ అని చెప్పుకోవచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా ఉన్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా క్రియాశీలకంగా పనిచేశారు. చాలా పార్టీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు, అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఎప్పటికప్పుడు కొత్త కార్యాచరణతో, కొత్త ఎత్తుగడతో ఒక కార్యాచరణ తీసుకునే వాళ్ళు, కార్యక్రమాలు రూపొందించే వాళ్ళు, దానికి పార్టీ కార్యకర్తల్ని, నేతలను వాటికి సమాయత్తం చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు విజయవంతంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఆయన కార్యక్రమాలు కొనసాగేవి. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు విపక్షాలను అణిచివేసే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ ను కూడా వాడుకుంది అని ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా చాలా కీలకంగా అప్పట్లో పనిచేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ పైన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జరిగినట్లు బయటపడింది. ఇందులో భాగంగా తను కూడా కొన్ని ఆధారాలు సేకరించి తన అప్పుడే గతంలోనే తన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తనపై ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉందని ఆరోపించడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన విషయాలతో అవి నిర్ధారణ జరిగాయి, వాటికి బలం చేకూర్చాయి జరిగిన పరిణామాలు. ఆ క్రమంలో తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తను కూడా కొంత అధ్యయనం చేసి తనకున్న వనరులు, తనకున్న సోర్సెస్ ద్వారా, అధికారుల ద్వారా, తనకున్న హోంశాఖలో తనకు దొరికే ఒక సదుపాయాలతో అధికారులకు కొన్ని బాధ్యతలపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తా ఉంది. ఆ ఆధారాలతో సిట్ ముందుకు ఈరోజు హాజరై సిట్ కు సమర్పించే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో ఈ కీలకమైన సమాచారాన్ని మరి నిందితులను చట్టపరంగా శిక్షించేందుకు ఏ మేరకు దర్యాప్తు సంస్థ ఉపయోగించుకుంటుంది, ఒకవేళ ఉపయోగించుకోకపోతే దర్యాప్తు సంస్థ లోపభూయిష్టాన్ని, తర్వాత ప్రభుత్వం యొక్క అసమర్థతను కూడా ఎండగట్టేందుకు ఉపయోగపడే విధంగా ఆయన ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు బెల్లా విస్టా ఏదైతే రాజ్భవన్ కు సమీపంలో ఉందో ఖైరతాబాద్ చౌరస్తాలో, దాన్ని ఆస్కీ అని కూడా అంటాము, ఆస్కీకి సమీపంలో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని ఆయన చేరుకుంటారు. హనుమాన్ దేవాలయంలో భగవాన్ హనుమాన్ కు ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి ఏదైతే విచారణ స్థలం ఉందో దిల్కుష్ గెస్ట్ హౌస్ అనుకున్నారు ముందు, అది మరమ్మతులు జరుగుతున్న కారణంగా తర్వాత వేదికను దిల్కుష్ గెస్ట్ హౌస్ కు మార్చారు. అది కూడా రాజ్భవన్ పక్కకే ఉంటుంది.
అక్కడికి పాదయాత్రన వెళ్తారు. పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే తన అభిమానులు కూడా వెంట వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపడుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద గతంలో విదేశాల్లో ఉన్నటువంటి మాజీ ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికార దుర్వినియోగం చేసి కేవలం వాంటెడ్లీ అందరిది ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా అదే ఆరోపణల మీదనే ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిట్టును ఏర్పాటు చేసింది. కానీ ఆ దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా, నిందితులను చట్టం పరిధిలో అంటే చట్ట పరిధిలోకి నిందితుల్ని వాళ్ళు చేసిన తప్పులను నిరూపించే విధంగా ఉందా, లేకపోతే జాప్యం జరిగే విధంగా ఉందా అనేది అనే విషయంలో మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. కాబట్టి పదే పదే బాధితుల నుంచి ఒక ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి. ఇది జాప్యం కోసము నిందితులను కాపాడే ప్రయత్నానికి జాప్యం చేస్తున్నారనే ఒక ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ఆ దశలోనే ఆ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా దీన్ని సిబిఐకి అప్పచెప్పాలని పలు సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తను ఒక బాధితుడిగా తను సేకరించిన సమాచారాన్ని సిట్టుకు ఇస్తాను, ఆ తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు ఎంత వరకు న్యాయం చేస్తారు తను ఇచ్చిన సమాచారానికి అనే కోణంలో కూడా చెప్పడం జరిగిన పరిస్థితి. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.